సత్యసాయి జిల్లాలో రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్, కడపలో అడానీ హైడ్రో ఎనర్జీ ప్రాజెక్ట్, మన శ్రీ సిటీలో కరియర్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, సత్యవేడులో రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, మొన్న అనంతపూర్ పుట్టపర్తిలో డిఆర్డీఓ రిలేటెడ్ డిఫెన్స్ ప్రాజెక్టు, నిన్న మన నెల్లూరు ఇఫ్కో సజ్లో కిసాన్ ఇఫ్కో సజ్లో ఐఎఫ్ఎఫ్ ఇంటర్నేషనల్ ఫ్రాగ్రెన్సెస్ అండ్ ఫ్లేవర్స్ సంస్థ, ఇవన్నీ కూడా ఈ భారీ పెట్టుబడులన్నిటికి కూడా రాష్ట్ర ముఖ చిత్రం మార్చేసి రాష్ట్రానికి కొత్త దిశ చూపించే అవకాశం ఉన్న పెట్టుబడి ప్రతిపాదనలు. అదేవిధంగా ఒక పక్కన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తూ మరొక పక్కన పార్టీని బలోపేతం చేయడానికి ప్రజాప్రతినిధులు వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశాలు, క్లస్టర్ ఇన్ఛార్జులతో కాఫీ మీటింగ్స్ కూడా ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పార్టీ ఆర్గనైజేషను రెండింటిపైన సమాన దృష్టితో ఈరోజు ముందుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ బెటర్ అవ్వాలి, యువతకి ఉద్యోగం రావాలి, మన కార్యకర్త అనేవాడు గర్వంగా నిలబడాలి అనే ఒక సిన్సియర్ లక్ష్యంతో నారా లోకేష్ గారు ఈరోజు పనిచేస్తున్నారు. ఇక నెల్లూరు రూరల్ విషయానికి వస్తే, అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నెల్లూరు రూరల్లో ముగిసిన, కొనసాగుతున్న, టెండర్ దశలో ఉన్న అభివృద్ధి పనుల విలువ అక్షరాల 657,83,97,000 రూపాయలు. మళ్ళీ చెప్తున్నాను, 657,83,97,000 రూపాయలు, అంటే సుమారుగా 658 కోట్లు. ఆ దేవుడి దయతో చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, నారా లోకేష్ అన్న సహాయ సహకారాలతో ఈ మార్కు త్వరలోనే 1000 కోట్లు చేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నేను మా నాన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఒక 12 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఒక ఎమ్మెల్యే చిటికేసేస్తానో, లెటర్ రాస్తానో, ఫోన్ చేస్తానో అభివృద్ధి పనులు అనేవి జరగవు. దాని వెనకాల చాలా ప్లానింగు, కంటిన్యూస్గా ఎఫర్ట్, కన్సిస్టెంట్గా ఫాలో అప్ అనేవి చాలా ఉంటాయి. మనం అభివృద్ధి పనిని తెచ్చుకోవాలి, ఫండ్స్ రిలీజ్ చేయించుకోవాలి, టెండర్ రైట్ టైంకి పిలవాలి, గ్రౌండ్లో పని జరగాలి. ఇదంతా కూడా ఒక నియోజకవర్గ పరిస్థితి. అలాంటిది 175 నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు, పార్టీ నాయకత్వం ఎంత కష్టపడుతుందో మనం అందరం కూడా ఒకసారి ఆలోచించి అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మరీ ముఖ్యంగా మా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. స్థానికంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నాన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, బాబాయ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నారా లోకేష్ గారు శ్రమిస్తున్నారు. ఈ ప్రయాణంలో మనవంతు శ్రమ, మనవంతు కష్టం కూడా మనం చేద్దాము. ఈరోజు ఏదైతే ఉందో మన రాష్ట్రంలో ఉండే ప్రతి బిడ్డకి చదువు, ప్రతి ఇంటికి ఉపాధి, ప్రతి మహిళకు గౌరవం దక్కాలనే లక్ష్యంతో పనిచేస్తున్న నారా లోకేష్ గారికి మనం అందరం కూడా బలంగా అండగా నిలుద్దాము. ఎందుకు చెప్తున్నానంటే, స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం అందరం కూడా ఘన విజయం సాధించేందుకు మన వంతు కష్టం మనం చేద్దాం. ఆ కష్టం కూడా నిజాయితీగా, ఇష్టంతో చేద్దాము. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, మనం పడే కష్టం, శ్రమ ఎలా ఉండాలి అంటే, అది మనల్ని విమర్శించే ప్రత్యర్థి కూడా చూసి వీళ్ళు నిజాయితీగా చేశారు, నిజాయితీగా శ్రమ పడ్డారు అని మెచ్చుకునేంత గొప్పగా మనం శ్రమ పడదాం. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఘన విజయం సాధించి నారా లోకేష్ గారు ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. వారికి మనం అందరం కూడా ఒక గిఫ్ట్గా ఇచ్చి అండగా నిలుద్దాము. ఈరోజు నియోజకవర్గంలో మనం చేసే పని ఇప్పుడు నేను చెప్పాను ఎలా ఉండాలి అనేది. మన కార్యకర్త మనల్ని చూసి గర్వపడేలా, మన ప్రజలు మనల్ని నమ్మేలా, మన పార్టీ జెండా ఇంకా పైకి ఎత్తేగరేలా గొప్పగా అందరం కూడా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి, అవన్నీ కూడా సర్దుకొని సమిష్టిగా కృషి చేసి ముందుకు సాగుదామని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంటే నెల్లూరు రూరల్ మహిళా రిజర్వేషన్ అయితేనే పోటీ చేయమంటారా, జనరల్ అయితే పోటీ చేయొద్దంటారా మీరు? ఓకే, మీరు అడిగిన ప్రశ్నకి సీరియస్గా సమాధానం చెప్పాలంటే మాత్రం, రాజకీయాల్లో నేను నమ్మేది పదవి అనేది ఒక అలంకరణ. ఆ అలంకరణ కోసం మనం ముందు చేసే ప్రయాణం, తర్వాత మనల్ని మనం ఎలా కండక్ట్ చేసుకుంటాము, ఈ రెండే ముఖ్యము. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, నా మనసులో కానీ, నా తల్లిదండ్రుల మనసులో కానీ ఎవరు ఎమ్మెల్యే కావాలనుకుంటే అది ఖచ్చితంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు 100% ఎమ్మెల్యే కావాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. కానీ ఎవరు పోటీ చేస్తారు అనే విషయాన్ని డెసిషన్ తీసుకోవాల్సింది పార్టీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ. అది నాన్న పోటీ చేస్తాడా, లేకపోతే బాబాయ్ పోటీ చేస్తాడా, లేకపోతే ఇంకెవరన్నా పోటీ చేస్తారా? ఎవరు పోటీ చేసినా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన కంచుకోటగా గెలవాలి. నేను ఎప్పుడో జరిగే వచ్చే అలంకరణ ఏమొస్తుందో దాని గురించి ఇప్పుడు ఆలోచించి నా సమయము, నా ఎనర్జీ రెండు వృధా చేసుకోవాలనుకోవట్లేదు. అసలు
దాని మీద కమెంట్ చేసే అర్హత కూడా నాకు ఇప్పుడు ఉందని నేను భావించడం లేదు. చాలా కాలం మీడియా కావడం అనుకుంటాను. అంటే ప్రధాన కారణం ఏంటంటే మీడియా ముందుకి అంటే క్రియాశీలకంగా డే టు డే నేను లేకపోవచ్చు. నేను గతంలో కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళందరికీ అందుబాటులో ఉన్నాను. మా నాయకులకి మా కార్యకర్తలకి మేము కలుసుకుంటున్నాము. అంటే ప్రతిరోజు నేను క్రియాశీలకంగా లేనప్పుడు మీడియా ముందు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా, వర్క్ చేసుకుంటే సరిపోద్ది కదా. మా నాయకులు మా కార్యకర్తలతో అందరితో నాకు సంబంధాలు ఉన్నాయి. నాకు అందరూ కూడా వాళ్ళు చాలామంది వ్యక్తిగతంగా కూడా తెలుసు. ఓకే, ఈరోజు మహేష్ అన్న నన్ను ఇరకాటంలో పెట్టామని పట్టుమని 10 మంది కార్యకర్తల పేర్లు చెప్పమన్నారు. అందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే 26 డివిజన్లు 18 గ్రామాలు, కనీసం 3 పేర్లు ఒక్కొక్కటి చెప్తాను, మీరు అందరూ వినండి. 1వ డివిజను కోడూరు కమలాకర్ రెడ్డి గారు, జయరాం రెడ్డి గారు, కుడుమల చిరంజీవి గౌడ్ గారు, షేక్ జావేద్, జానకి రామయ్య గారు, జానాగిరి గారు. 2వ డివిజను మేకల అనిల్ గారు, మేకల హరి గారు, మేకల రామూర్తి గారు, పోలు సుబ్బన్న, రాము అన్న, మనుబోల్ శ్రీధర్ రెడ్డి గారు. 12వ డివిజను సికిందర్ రెడ్డి గారు, 12వ డివిజను సికిందర్ రెడ్డి గారు, తనూజ గారు, అబ్రహం గారు, ఏసయ్య గారు, ప్రభాకర్ రెడ్డి గారు, కుంచాల విజయ్ భాస్కర్ గారు, సుధాకర్ గారు. 17వ డివిజన్ ఊటుకూరు దత్తాత్రేయ, అజయ్ గారు, కటదగ్గర విజయ్ గారు, గుంజి శ్రీనివాస్ గారు, చెంచురామయ్య గారు. 18వ డివిజన్ మురళీనాయుడు అన్న, కటకం చైతన్య అన్న, పెనక శ్రీనివాస్ రెడ్డి గారు. 19 మదన్ గారు, జ్యోతిప్రియ గారు, డిష్ రమేష్ గారు, కోరం బ్రదర్స్, కోరం ప్రవీణ్ కుమార్ గారు. 20, 21, 22 ఈ 3 కలిపి చెప్తాను, ఎందుకంటే పక్క పక్కన ఉంటాయి కాబట్టి.